హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. యంగ్స్టర్స్ చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని తరచూ చేంజ్ చేస్తూ ఉంటారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది కొంతమందిలో కామన్ అయిపోయినటువంటి ఈ తరుణంలో చాలామంది సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాం కదా, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకుంటారు. కానీ అయినప్పటికీ వాళ్ళ లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో తెలుసా? నిజంగా ఈ విచ్చలవిడి శృంగారం దేనికి దారితీస్తోంది? ఎంతవరకు సేఫ్? భారతదేశం హెచ్ఐవిలో ఏ ప్లేస్లో ఉందో తెలుసా? సో ఇలాంటి విషయాలపై అవగాహన కలిగించడానికి ఈ ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్గా మాట్లాడబోతున్నాము. ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్, అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది బ్రేకప్స్ అంటూ ఉంటారు, లవ్ అంటారు, రిలేషన్షిప్ అంటారు. కొంతమంది విషయంలో ఏమవుతుందంటే ఓకే బ్రేకప్ చెప్తారు, లవ్ అంటారు. ఇలా ఎంతమందితో కలిసి సహజీవనం చేయవచ్చు? చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్తో వీళ్ళు కనుక కనెక్ట్ అవుతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ కల్చర్ ఎలా అయిపోయిందంటే మల్టిపల్ పార్ట్నర్ అనేది కామన్ అయిపోయింది. అంటే మీరు యాప్ కూడా చూడండి, ప్రతి యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు, మీరు మీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఓపెన్గా ఇదంతా ఓపెన్గా అయిపోయింది, క్లోజ్డ్ ఏం లేదు. సో దాంతోపాటు ఏమైపోతుందంటే మెయిన్ ఈ ఈ కల్చరు ఇవన్నీ వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమవుతుంది, సాటర్డే సండే అంటే మండే టు ఫ్రైడే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, చేసేసి సాటర్డే సండే అవ్వగానే ఏం చేస్తారు, రిలాక్స్ అవ్వాలంటే ఏం టైంపాస్ కావాలి. సో ఇప్పుడు కల్చర్ ఎలా ఉంది, ఇంతకు ముందులాగా ఉమ్మడి కుటుంబం ఉండే, అంతా జాయింట్ ఫ్యామిలీ ఉండే, అమ్మ నాన్న ఉండే, బాబా అందరు కలిసి ఉండేది, ఒక భయం ఉండేది, అవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అందరూ వేరే ఊరు నుంచి మెట్రో సిటీకి వస్తున్నారు జాబ్ పర్పస్ కోసం. ఇంకెవరు ఉండరు, ఒకటి హాస్టల్లో ఉంటారు లేదా రూమ్లో ఉంటారు. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సాటర్డే సండే అవ్వగానే రూమ్స్ కూడా ఇవ్వరు పెళ్లి కాలేదు అంటే ఇండియాలో. అయితే వీళ్ళు ఏమంటారంటే మ్యారేజ్ అయిపోయింది అనే వాళ్ళు లేకపోలేదు. అవును, అది కూడా కామన్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి కాకపోయినా కూడా పెళ్ళి అయినామని ఇద్దరు కలిసి ఉంటున్నారు. అండ్ దాని కూడా ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే మన ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ సరిపోతుందా లేదా చూద్దాము, ఒక 2 years ఇద్దరు కలిసి ఉంటేనే తెలుస్తుంది, సెట్ కాలేదనుకో వదిలేయచ్చు, ఇంకో అబ్బాయిని చూసుకోవచ్చు. ఇలాంటి మెంటాలిటీకి వచ్చారు. ఈవెన్ అమ్మాయిలు కూడా, అబ్బాయి కూడా అంతే అయిపోయారు. అబ్బాయిలు కూడా ఎలా అవుతారంటే మెయిన్ ఏంటంటే ఇంకా పెళ్ళి చేసుకుంటే ఇంకా జీవితాంతా ఒక అమ్మాయితోనే ఉండాలి, ప్లస్ ఆమె ఏం దొబ్బుతుందో తెలీదు, ఇవన్నీ వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. కానీ అదే ఒక 1 year 2 year రిలేషన్షిప్లో ఉందనుకోండి, సో ఆ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది, ఓకే అమ్మాయి మంచిగా ఉందా లేదా, బుర్ర తింటుందా, మంచిగా ఉందా, ప్రేమంగా ఉందా, అవన్నీ తెలుస్తుంది. మంచిగా లేదనుకో వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని ఒక మెంటాలిటీ వచ్చారు. సో ఇలా మెంటాలిటీ వల్ల ఏమైపోయిందంటే వాళ్ళలో ఒక ట్రస్ట్ అనేది లేదు, నమ్మకం లేదు. ప్లస్ ఏమైపోయిందంటే వాళ్ళు ఒక 1 month 3 months 6 monthsలోనే బోర్ అయిపోతున్నారు. అదొక అలవాట్లాగా అయిపోయింది. అంటే ఒక అట్రాక్షన్ అలవాటు ఇవన్నీ అయిపోయి ఏమైపోయిందంటే 6 monthsలో కానీ 3 monthsలో కానీ వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకుంటున్నారు. అండ్ ఈజీగా ఇంతకుముందు ఎలా అంటే పాత జమానాలో ఎలా ఉండే అంటే మీరు చూడవచ్చు, 1-sided లవ్ ఉండే. అంటే అబ్బాయి అమ్మాయిని లవ్ చేయాలి, లవ్ చేసినా కూడా అమ్మాయినికి ఎక్స్ప్రెస్ చేయాలంటే చాలా ధైర్యం కట్టుబాట్లు నియమ నిబంధనలు చాలా ఉండేది. ఈవెన్ అమ్మాయి కూడా అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఏముండేదంటే లేదు నేను మా నాన్న ఎవరిని చెప్తారో ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని అలా ఉండేది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మాయిలు ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. అంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటున్నారు, లేదా బయట ఎక్కడైనా ఈజీగా కలుస్తున్నారు, ఈజీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే మన మొబైల్. అంటే ఇంతకుముందు మాట్లాడాలంటే ఏదో ఒక లవ్ లెటర్ రాసి ఆమె దగ్గర రీచ్ అవ్వాలంటే కష్టము, ఎలా రీచ్ అవుతుందనే కష్టము. ఇప్పుడు అలా లేదు, వాట్సాప్ వచ్చింది, వాట్సాప్లో మెసేజ్, ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్, మీకు ఏం ఎమోషన్ ఉన్నా కూడా డైరెక్ట్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఒక ఎమోషన్
ఇన్స్టాగ్రామ్ రీల్ పంపిస్తే చాలు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది డాక్టర్ గారు అంటే, ప్రేమించుకోవడం, ఒక్కటవ్వడము, బ్రేకప్ చెప్పడం. హ్మ్. మళ్ళీ ఇంకొకళ్ళని ప్రేమించడం, హ్మ్. ఇంకొకళ్ళు. ఇది అమ్మాయి, అబ్బాయిల విషయంలో కామన్ అయిపోయింది. మల్టిపుల్ పర్సన్స్‌తో ఒక అమ్మాయి గాని, లేదంటే ఒక అబ్బాయి గాని ఎక్కువ సార్లు కలిస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో, ఇలా మల్టిపుల్ పార్ట్నర్స్‌తో వీళ్ళు ఫ్రీక్వెంట్‌గా అబ్బాయి గానీ, అమ్మాయి గానీ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎంత చేంజ్ అయినా గూడా మనం ప్రొటెక్షన్ వాడుతున్నాం గదా! యెస్. ఏమవుతది? సో, ప్రొటెక్షన్ వాడడం వల్ల వాళ్ళ మైండ్ సెట్‌లో ఏముంటదంటే, ఓకే. ప్రొటెక్షన్ వాడితే ఎలాంటి రోగాలు రావు. సో, హ్మ్. నాకు ఏ ప్రాబ్లమ్ కాదు అనే ఒక మైండ్ సెట్‌లో ఉంటారు. కానీ మీకు తెలుసా 90% కేసెస్‌లో ప్రొటెక్షన్ అనేది ఫెయిల్యూర్ అవుతది. హ్మ్. మన ఇండియాలో ఏందంటే హెచ్ఐవి సెకండ్ ప్లేస్‌లో ఉంది. హ్మ్. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అంటే సుఖ వ్యాధులు అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. హ్మ్. ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి? జనాలందరూ అంటే కలిసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నాను గదా! సో, దానివల్ల ఏమవుతదని ఇలా కలవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్‌గా మల్టిపుల్ పార్ట్నర్ చేంజ్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతది. సో, వీళ్ళకి సుఖ వ్యాధులొస్తాయి. అంటే ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు. తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. ఆయన చిన్న అబ్బాయి ఉన్నాడు. ఒక 20 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఉన్నాడనుకోండి. అమ్మాయి ఉంది. అమ్మాయికి 3, 4 మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు. లేదా అమ్మాయి సింగిల్ ఉంది. కానీ అబ్బాయికి 3, 4 మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు. హ్మ్. సో, ఈయన యాక్టివ్‌గా ఉంటాడు ఇన్ఫెక్షన్‌లో. లేదా అమ్మాయి యాక్టివ్‌గా ఉంటది ఇన్ఫెక్షన్‌లో. సో, అలా ఏమవుతదంటే ఈయన కలిసినప్పుడు ఈయన ఇన్ఫెక్షన్ ఆ అమ్మాయికెళ్తది. సో, ఆమె మళ్ళీ మల్టిపుల్ పార్ట్నర్ మెయింటైన్ చేసిందనుకోండి. ఆ ఇన్ఫెక్షను వేరే వాళ్ళు వస్తది. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కామన్‌గా హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. హర్పీస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. హ్మ్. జెనైటల్ వార్డ్స్ లాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. హ్మ్. గొనోరియా లాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. హ్మ్. నేను ఈరోజు చూస్తే నా పేషెంట్‌లో 50% పేషెంట్స్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెసే. అంటే సుఖ మై వ్యాధులే గాడ్! 50%. నా దగ్గర వచ్చే 50% పేషెంట్ వాళ్ళే. వీళ్ళెవరికీ సరిగ్గా ఎందుకంటే చెప్పుకోలేరు. వాళ్ళు గూడా ఎవరు 21 ఇయర్స్, 22 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు వస్తున్నారు. మై గాడ్! అసలు ఎక్కడ బ్రతుకుతున్నాం మనము? ఈ ఆ! యూత్ ఏమవుతుంది అనే ఒక డౌట్ ఇవన్నీ వింటూ ఉంటే భయమేస్తోందసలు. అవును. ఎందుకంటే యూత్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీ మన కల్చర్ అలాగే ఉంది. మనం కంప్లీట్‌లీ వెస్టర్నైజ్ అయిపోతున్నాము. సో, ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంది. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా అందరితో కలుస్తున్నారు. సో, నేను ప్రతి యూత్‌కి చెప్పడం ఏందంటే నిజాయితీగా ఉండండి. మల్టిపుల్ పార్ట్నర్ మెయింటైన్ చేయకండి. మల్టిపుల్ పార్ట్నర్ మెయింటైన్ చేశారనుకోండి, ఎంగేజ్‌లో ఉన్నారు ఇప్పుడు మంచిగా ఉంటది. ఒక 2 నిమిషాల సుఖం కోసము మీరు ఫ్యూచర్ ఖరాబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు నేను చూస్తున్నా అలాంటి సెక్షువలిటీ అంటే ఈ సుఖ వ్యాధి ఉండే పేషెంట్స్ వస్తారు 30 ఇయర్స్ ఏజ్‌లో. వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారంటే సూసైడల్ టెండెన్సీలో ఉన్నారు. బా! నేను అనవసరంగా ఇన్ని గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేశాను డాక్టర్ గారు. నేను ఇంతమంది అమ్మాయిని మెయింటైన్ చేశాను. అప్పుడేమో బాగా హ్యాపీగా ఉండే, బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయమవుతుంది. ఎందుకు అంటే పెళ్లి చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ నాకు బారేకపోతది. బా! ప్లస్సు కొన్ని స్టడీస్‌లో ఏం తెలిసిందంటే ఈ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షను భార్యతో ఆమె ప్రెగ్నెంట్ అయితే పిల్లలు గూడా వస్తది. మై అంటే ఒక గాడ్! జనరేషన్ టు జనరేషన్ మీరు ఆ ఇన్ఫెక్షన్ అనేది మీ 2 నిమిషాల సుఖాల కోసం స్ప్రెడ్ చేస్తున్నారు. సో, అందుకే నేను యూత్‌కి చెప్పడం ఏందంటే మల్టిపుల్ పార్ట్నర్ మెయింటైన్ చేయకండి. సో, చేసినా యెస్. గూడా ఇప్పుడు హెచ్ఐవి గనక ఒక అబ్బాయిలో హ్మ్. లేదంటే అమ్మాయిలో ఉంటే ఖచ్చితంగా పిల్లలకు గూడా వచ్చే ఛాన్సెస్ 100% లేకపోలేదు. ఛాన్సెస్ ఉంటది. మీరన్నది వింటూ ఉంటే హ్మ్. ఇప్పుడు హెచ్ఐవియే దానికి ఎగ్జాంపుల్. అవును. హెచ్ఐవి 100% ఎందుకంటే అది సైలెంట్ కిల్లరు. యెస్. సో, వాళ్ళకి ఎలా ఉంటదంటే ఒక యంగ్ ఏజ్‌లో వాళ్ళు జోష్‌లో ఇవన్నీ ఆలోచించరు. సర్లే చూసుకుందాంలే అని దీంట్లో ఉంటారు. కానీ వాళ్ళు యూత్ అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి. యెస్. సో, వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా! సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము. మాకేమీ కాదు. మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్‌ని చేంజ్ చేయొచ్చు. యంగ్ ఏజ్‌లో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ తర్వాత లైఫ్ ఒక క్వెషన్ మార్క్. దీంట్లో ఏ డౌట్ లేదు. 100%
సో ఏదేమైనప్పటికీ యవ్వనంలో ఉన్నప్పుడు మన కోరికల్ని మనం అదుపులో పెట్టుకొని ఆ ఫోకస్ అంతా మనం చదువు లేదంటే మనకున్న గురిపైన దృష్టి పెట్టి మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అని అనుకుంటే దయచేసి విచ్చలవిడి ఫ్రెండ్షిప్ కానివ్వండి, లివింగ్ రిలేషన్స్కి దూరంగా ఉండడం మంచిది అని డాక్టర్ గారు తెలియపరుస్తూ ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ Thank you డాక్టర్ అండి. గారు. నిజంగా చాలామంది యంగ్స్టర్స్కి ఈ వీడియో ఒక లెసన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. వాట్ యూ సే ఫైనల్లీ? అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం మెడికల్ టర్మ్లో ఏమంటామంటే ప్రికాషన్ ఇస్ ద బెస్ట్ క్యూర్. ఎస్, 100%. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.